సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది. సాయి గోల్డ్. ఫోన్ నంబర్ 9618555655. ఈ పోలవరంలో జనసేన పార్టీ ఎజెండా ఏమిటి? మోదీ గారు నాకు బలం పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే గెలవక ముందే ₹1 కోటి ప్రకటించిన చరిత్ర ఉంది. ₹1 కోటి కాదని కనీసం ₹1,00,000 ఇచ్చిన నాదు తెలియదు. పోలవరంలో నిన్న మొన్నటి వరకు గెలిచిన అభ్యర్థి ఇవాళ ఆయన కాకుండా ఆయన భార్య టికెట్ ఇప్పించుకున్నాడు. ఏంటి మతలబు? అదే నేనైతే ఇందులో దూకని ఆత్మహత్య చేసుకున్నాను. అంటే అవినీతి మరకలు లేకపోతే అసమర్థమైన దాని నుంచి బయటకు రావడానికి వాళ్ళ వైఫ్ ఇప్పించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇతనైతే కనీసం డిపాజిట్లు కూడా రావు. ఒకే కుటుంబం కదా. భర్త అసమర్థుడైతే భార్య ఏమవుద్దండి? కాన్స్టిట్యున్సీలో ఆ పోలవరం సమస్య తీరలేదు, కానీ మీరు అన్నట్టు ఆయన మాత్రం అభివృద్ధి చెందినట్టున్నాడుగా. ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు అతనికి బట్టలు లేవు, కోట్లకు పడగెత్తిన స్థాయి వరకు తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ కుటుంబంలో టికెట్ ఇవ్వడం అంటే యథా రాజా సదా ప్రజ అనుకోవాలా? సాయంత్రం పూట మేడం గారం బూస్ట్ కలిపెట్టి వాలీబాల్ ఆడుతున్నాడు. తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తిని కానీ అతన్ని కానీ భూస్థాపితం చేయటమే నా లక్ష్యం. ఆ విగ్రహాలని పవన్ కళ్యాణ్ గారితో ఓపెన్ చేయించకపోతే నా పేరు చిరి బాలరాజు కాదని. మీ ఎజెండా ఏంటి? రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు మీరు సక్సెస్ చేయగలుగుతారు? ఒకవేళ గెలుపు అవకాశాలు ఎంత, గెలిస్తే మెజారిటీ ఎంత? 2024లో. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు తీసుకుంటే అందులో ఒక లక్ష్యంతో తీసుకున్న స్థానం పోలవరం అని చెప్పాలి. పోలవరం అంటే చాలామందికి పోలవరం ప్రాజెక్టే గుర్తొస్తుంది. దాని పేరుతో ఒక నియోజకవర్గం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎక్కువగా వార్తల్లో నలిగేది పోలవరం అనే ఒక ప్రాజెక్టే. కానీ ఈ పోలవరం అనే ప్రాజెక్టు కింద ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, పట్టించుకున్న ప్రభుత్వాలు, పరిష్కరించిన ప్రభుత్వాలు లేవనే చెప్పాలి. అయితే ఈ జటిలమైన సమస్య కేవలం రాష్ట్రంతో ముడిపడింది కాదు, దేశంలో ఉన్న జాతీయ ప్రభుత్వం కూడా తలుచుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది అన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తనకున్న పలుకుబడి కావచ్చు, పరిచయం కావచ్చు, ప్రధానమంత్రితో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, దాంతో ఖచ్చితంగా పోలవరం లాంటి సమస్యను నేనైతేనే కరెక్ట్గా డీల్ చేయగలను పవన్ కళ్యాణ్ గారు చిరి బాలరాజు గారిని పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో కూడా బాలరాజు గారు 2019లో కూడా జనసేన పార్టీ తరపున ముక్కోణపు పోటీలో గట్టి పోటీనే ఇచ్చారు. అయితే ఈసారి ఎట్లా ఉండబోతోంది పోటీ? ఈ పోలవరంలో జనసేన పార్టీ ఎజెండా ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. బాలరాజు అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ప్రధానంగా పోలవరం అంశాన్ని హైలైట్ చేశారు. అవునవును. సో ఇవాళ మీకున్న ప్రధానమైన లక్ష్యం ఏంటన్నా పోలవరానికి సంబంధించి? అంటే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి జనసేన పార్టీకి పోలవరంలో మనం ఇస్తే ఖచ్చితంగా నెగ్గుతామనే ఒక సంకల్పంతో ఈరోజు మన ద్వారాగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి, మన ద్వారాగానే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు సస్యామలంగా ఉండాలి, వారికి సరైన న్యాయం జరగాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కలపడానికి 24 సీట్లు తీసుకొని అందులో 3 సీట్లు బీజేపీ వారికి త్యాగం చేశారు. అంటే ఈరోజు ఆయనకి కావాల్సింది రాష్ట్ర జయం, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. ఇవే తప్ప ఆయన రాజకీయాల్లో ఏదో పేరు తెచ్చుకోవాలి, ఏదో పదవులు తెచ్చుకోవాలనే ఆశ అయితే ఆయనకి లేదు, కోట్లు సంపాదించాలనే ఆశ అయితే లేదు. కేవలం ఈరోజు మోదీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు 2014లో టీడీపీ హయాంలో 75% పోలవరం ప్రాజెక్టు పూర్తయిందండి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం అక్కడ షోయింగ్ చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఇచ్చినటువంటి డబ్బులను కూడా అక్కడ ప్రాజెక్టు మీద పెట్టకోకుండా వీటిని కూడా సంక్షేమ పథకాలను మళ్లించి ఈరోజు నిర్వాసితులను గాలికి వదిలేశాడు. 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడో 10 లక్షల రూపాయలు మీకు 2013 భూసేకరణ చట్టం క్రింద చేస్తాను, అలాగే నిర్వాసితులకి ఏదైతే 23 రకాల సదుపాయాలు కల్పించిన తర్వాతే
వారిని అక్కడ తరలించాలని చట్టంలోనే ఉంది. కానీ ఎక్కడా కూడా అలాంటివి జరగలేదు. ఏ నిర్వాసిత కాలనీకి వెళ్ళినా కూడా కన్నీటి గాథలే. ఈరోజు వర్షాకాలం వస్తే తన అరచేతితో ప్రాణాలు పట్టుకొని బయటకు వచ్చేసే పరిస్థితి. వారికి సరైన కాంపోజిషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఎక్కడి నుంచి వరదల రూపంలో ఈ పేరుతో మేము బయటకు వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతే మాకు కాంపెన్సేషన్ ఇవ్వరు, నష్టపరిహారం ఇవ్వరని ఆ వరదల్లోనే ఆ కొండల గుట్టల్లోనే మేము ఉండటం జరుగుతుంది. వాళ్ళకి మేము జనసేన పార్టీ తరఫున ప్రతి సంవత్సరం వరదల రూపంలో వస్తే అవి మేము కూరగాయలు కానీ అలాగే భోజనాల రూపంలో కానీ లేకపోతే వాళ్ళకి ట్రాక్టర్ రూపంలో ఇవి సామాన్లు బయటకు తీసుకురావడం ఇలాగ అనేక ఈ 5 సంవత్సరాలు కూడా మాకు ఇదే సరిపోయింది. ఈ గాథలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి ఖచ్చితంగా మోదీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మోదీ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారికి అనేక అభిమానం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాళ్ళు పట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్నారు మోదీ గారు అని చెప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఇద్దరికి ఎంత తేడా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉండేటువంటి మోదీ గారు నాకు బలం పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే దానికి ఎంత అర్థం ఉందో మీరే తెలుసుకోండి. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రేపు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారే వల్ల అవుతుంది. కనుక ఈ ప్రాజెక్ట్ని మనమే పూర్తి చేయాలి. నాతో కూడా నాకు టికెట్ ఇచ్చేటప్పుడు కూడా 1కి 10 సార్లు అన్న మాట ఇదే, బాలరాజు గారు మనం ఖచ్చితంగా అక్కడ నెగ్గాలి, మనం శిలాఫలకం అక్కడ ఉండాలి, ఈ 100 సంవత్సరాలు మన పార్టీ పేరు అక్కడ నిలబడిపోద్ది అని నాకు 10 సార్లు ఆయన సూచించడం జరిగింది. అలాగే కరటాన రాంబాబు గారికి కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి మొట్టమొదటిగా 120 ఎకరాలు ఇచ్చి పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో 120 ఎకరాలు ఆయన స్వచ్ఛందంగా 1,20,000 రూపాయలు ఇచ్చి, ఆ రోజుల్లో 1,20,000 రూపాయలు అంటే ఈరోజు కౌలే 70,000 రూపాయలు ఉంది. అలాంటి భూమిని కూడా దారాదత్తం చేసి మొట్టమొదటి అడుగు కరటన రాంబాబు గారి కుటుంబం చేసింది. దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా రాంబాబు గారు ఇచ్చారు కాబట్టి దాతృత్వంతో మనం కూడా ఇద్దామని ముందుకు వచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చింది. దీని ద్వారా అనేక లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే అక్కడ కరెంటు ఉత్పత్తి ఏర్పడి మనకి ఆర్థికంగా కూడా అనేక అవసరాలు తీరుతాయి. అలాగే అక్కడ అనేక మంది వ్యవసాయదారులు, లక్షల కుటుంబాలు ఆ నీరును ఉపయోగించి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం ఈ నిర్వాసితులకు సంబంధించి ₹1 కోటి ప్రకటించారు. అని ఎట్లా అంటే మీరు ఊహించారా, ముందుగా అనుకొని ఇది మీకు టికెట్ ఇచ్చినప్పుడే ₹1 కోటి ఇక్కడ ప్రకటించాలని అనుకున్నారా? అంటే మీకు ఆయన గురించి నేను దగ్గరుండి చూశాను, ఆయన భావాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడే కాదండి, ఎప్పుడూ అంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళకి ఇవ్వాలని ఆయన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా పక్క వాళ్ళ దగ్గర సాయం చేయాలనే ఆ భావంతో ఉంటారు. అందుకనే ఆయన అంటే ఈ ఫ్యాన్స్ కానీ లేకపోతే మా కార్యకర్తల నాయకులు మేమందరం కూడా ఆయనకి ఎందుకు దాసోహం అవుతామంటే ఆయన ఆపద ఉందంటే, కష్టం ఉందంటే ఆయన బాధపడిపోతాడండి. ఆయన దగ్గర లేకపోయినా ఆయన కడుపులో తీసి పెట్టేటువంటి మనస్తత్వం గల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సడన్గా మాటల సందర్భంలోనే ఆయన నేను ₹1,00,000 ₹1 కోటి ఇస్తాను, ఈ ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి న్యాయం చేసే విధంగా అని ఆ రోజు ఆయన చెప్పడం మా అందరికి కూడా చాలా సంతోషం. ఇదే కాదండి, మేము ఏదైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల గురించి మమ్మల్ని, కౌలు రైతుల గురించి మమ్మల్ని అందరినీ అక్కడ మీటింగ్ పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే మేము ఫస్ట్ అనుకున్నది 20 మందికి ఇద్దాం అనుకున్నామండి. 20 మందికి ఏదైతే 5-5 లక్షల రూపాయల చొప్పున ₹1,00,000 చొప్పున ₹1,00,000 చొప్పున మనం కౌలు రైతులకి ఇద్దాం అనుకున్నాం. కానీ అక్కడ పరిస్థితులు ఇన్ఛార్జీలు అందరూ మేము కూర్చొని ఉన్నాం. ఆయన కూడా కూర్చొని మాట్లాడే సందర్భంలో నాదెండ్ల మనోహర్ గారు ఒక మాట అన్నారు, ఇదే కాదు 380 మంది ఉన్నారండి అని ఒక మాట అన్నదానికి ఆయన వెంటనే లెగిసి అందరికి కూడా ₹1,00,000 ప్రకటిద్దామని వెంటనే చెక్ రాసి ఇచ్చేటువంటి ఆయన దాతృత్వం ఈరోజు మాకు చాలా ఆనందం కలిగించింది. ఈరోజు ఆయన తలుచుకుంటే వేల కోట్లు సంపాదించగలరు. కానీ ఈరోజు ఆయన ఈ రాజకీయంలోకి అడుగుపెట్టి రాజకీయాన్ని శుభ్రం చేయాలని, ఈ ఏదైతే పేదలకి న్యాయం జరగాలని ఆయన ఆశించారో తప్పకుండా అది జరుగుద్ది. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ప్రతిదీ కూడా
10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుంది. కానీ ఆయన ఇవ్వడం కూడా ఆ ప్రోత్సాహంతో ఎంపీ అభ్యర్థి కూడా ప్రకటించారు. అంటే మా పుట్టా మహేష్ యాదవ్ గారి కూడా మనస్తత్వం కూడా అదే. మాకు దగ్గర ఉన్నారు కాబట్టి మేము తెలుసుకుంటున్నాం. ఆయన కూడా అనేక కాంట్రాక్టులు చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై కొద్దిగా అవగాహన ఉంది. ప్లస్ ఆయన కూడా ద్రాతృత్వం ఉన్న మనిషి కాబట్టి కళ్యాణ్ గారు చేసిన వెంటనే ఆయన కూడా ప్రకటించడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషం. బహుశా ఇది చాలా నుంచి ఉన్న సమస్య కదా. ఏ రోజైనా కానీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున పార్టీలు కానీ లేదా అధినాయకులు కానీ ఇలాగా గెలవక ముందే 1 కోటి రూపాయలు ప్రకటించిన చరిత్ర ఉందా? లేదండి. అసలు 1 కోటి రూపాయలు కాదండి, కనీసం 1,00,000 రూపాయలు ఇచ్చిన నాదుడే లేడు. ఇది రైతులు కన్నీళ్లు పెట్టుకొని చనిపోతుంటే మా కాన్స్టెన్సీలో 7గురికి ఇప్పించాను. కౌలు రైతులకి 7గురికి. కోయిలగూడెం మండలంలో ఒక 2కి ఇప్పించాం, పోలవరం మండలం. ఇలాగా అలాగే క్రియాశీలక సభ్యత్వాలని ఏ పార్టీ కూడా ఇలాంటి ఆలోచన చేయదండి. క్రియాశీలక సభ్యత్వం అంటే నా కోసం పార్టీ కార్యకర్త పనిచేస్తున్నాడు, వాడికి ఏదైనా అయితే కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది, వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలని 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం చేపించి నా కాన్స్టెన్సీలో నేను 10 మందికి ఇచ్చానండి. 5 లక్షల రూపాయలు 10 మందికి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాను. ఏం లేనటువంటి కుటుంబం ఈరోజు పార్టీ కోసం కష్టపడుతుంది. ఎక్కడికైనా ఇల్లు వస్తుంటే ప్రమాదశాతం చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆ ఉద్దేశం ఏ రాజకీయ పార్టీలో లేదండి. కళ్యాణ్ గారికి ఇలాంటి సలహాలు, కళ్యాణ్ గారు ఇలాంటి వారిని ఇలాంటి నిరుపేదలను ఆదుకునేలాన ఒక ఆలోచన కళ్యాణ్ గారికి తప్ప ఏ పార్టీ నాయకులకు ఉండదు. ఓకే, ఇప్పుడు పోలవరంలో నిన్న మొన్నటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలిచిన అభ్యర్థి ఇవాళ ఆయన కాకుండా ఆయన భార్య టికెట్ ఇప్పించుకున్నాడు. ఏంటి మతలబు? అంటే దాని గురించి మేము కామెంట్ చేయకూడదు. 4 సంవత్సరాలు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 4 సార్లు 4 సార్లు గెలిచినట్టు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఈరోజు సీట్ ఇవ్వలేదంటే అదే నేనైతే ఇందులో దూకని ఆత్మహత్య చేసుకున్నాను. ఎందుకంటే 4 సార్లు చేసాడంటే ప్రతి ఒక్కరికి పరిచయస్తుడై ఉంటాడు. ఏ సమస్య ఎక్కడ ఉందో, ఏ అధికారితో ఏం మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడితే ఏ సమస్య తీరుతుందో అనే అవగాహన ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సంఖ్య ఎక్కువ అండి. గిరిజనుల మీద ప్రత్యేకమైన దృష్టి, ఆ గిరిజనుడు కాబట్టి గిరిజనుల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. కానీ నా పరిస్థితి అలాగుండదు. 4 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఒక సమస్య మీద ఒక అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు నేనైతే ఇప్పుడు చూడలేదు. ఏదో 1, 2, 5 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు చూసాను ఉంటా అంతే. అది కూడా నామకార్థంగా మాట్లాడడమే కానీ ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే ఇంకో విషయం సిగ్గుచేటు ఏంటంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే రోడ్డే లేదు. వాళ్ళు 4 సార్లు చేసినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటికి వెళ్ళడానికే రోడ్డు పోసుకోలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే. అలాగే ఈరోజు ఈ 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 20 సంవత్సరాలు ఇన్ని సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు సమస్య కానీ, లేకపోతే నీటి సమస్య కానీ, ఇల్లు సమస్య కానీ, రైతుల సమస్య కానీ, ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఏ రోజు ఒక్కరోజు కూడా ఇతని భర్త మాట్లాడలేదని ఏ రోజు ఈ టీచర్గా ఉన్నటువంటి రాజలక్ష్మి గారు ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదే. ఏ రోజు కూడా ఇంటికి వచ్చినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు పరామర్శించలేదే. ఇప్పుడు టికెట్ ఇచ్చారని మా ఆయన చేయలేదు అంటే మా ఆయన అసమర్థుడాన్ని ఒప్పుకున్నట్టే. మా ఆయన చేయలేదు కనుక నాకు ఇచ్చారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అంటే అది ఎంత బూత్ అంటే అది మనం ఈ మీడియాలో మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన భార్య ఒకట భర్త ఒకట, భర్త సలహాలు భార్య సలహాలు ఇద్దరు కలిసే తీసుకుంటారు. అంటే అవినీతి మరకలు లేకపోతే అసమర్థమైన వ్యక్తిగా ఆయన ముద్రపడడం వల్లనే దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళ వైఫ్కి ఇప్పించుకున్నాడా? లేదండి, అతని మీద నియోజకవర్గంలో ఎవరు వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో నిలదీసి లోనకు రానివ్వట్లేదండి గ్రామాల్లో. ఎందుకంటే ఏదైనా చేసి ఉంటే గ్రామాల్లోకి రానిస్తారు. 4 సార్లు ఎమ్మెల్యే అంటే అసలు ప్రతి ఒక్కడు కూడా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే మనకి ఇది చేశాడు అనేది ఒక అవగాహన ఉంటుంది. దాని మీద ఈరోజు ప్రజలందరూ కూడా అతన్ని ద్వేషిస్తున్నారు. ద్వేషించే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇతనైతే కనీసం డిపాజిట్లు కూడా రావు అని అతనికి ఇవ్వకపోగా ఇతను ఏం చేశాడంటే కాళ్ళు వేళ్ళు పట్టుకొని మా భార్యకి అనేవ్వండి, మా భార్య మంచిది, నేను చెడ్డోండి అని చెప్పేసి ఏదో తెచ్చుకున్నాడు. కానీ మీరు అన్నట్టుగా అదే ఒకే కుటుంబం కదా, ఒకే కుటుంబం. ఇప్పుడు భర్త ఒకటి భార్య ఒకట.
ఇప్పుడు భర్త చేయలేని భర్త అసమర్థుడైతే భార్య ఏమవుద్దండి? భార్య కూడా అసమర్థురాలే కదా. అలాగే ఆవిడ మొన్న ఏదైతే ఈయనకి భవిష్యత్తు ఇచ్చినటువంటి రాంబాబు గారు, కరటం రాంబాబు గారు ఉన్నారు, అతని మీద ఒక కామెంట్ చేసిందండి దొర అని. దొరగారి వెనకాల అవును, నేను ఇప్పుడు చెప్తున్నా, మీ మీడియా సాక్షి చెప్తున్నాను. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కరటం రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. ఆయన పోసినటువంటి రోడ్లే గిరిజనులు కుంటిపడిపోతున్నారు, గిరిజనులు అభివృద్ధి చెందట్లేదంటే 470 బ్యారెలు ఇచ్చినటువంటి ఘనత ఆయనకు ఉంది. అలాగే ఏదైతే డిసిసిబి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన గిరిజనుల పట్ల కానీ లేకపోతే గిరిజనేతల పట్ల కానీ వారు బ్యారెలకి 90,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు లోన్ రూపంలో ఇప్పించి వాళ్ళకి వ్యవసాయానికి సహాయపడ్డారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే రోడ్లు వేసింది ఆయనే, బ్యారెలు ఇప్పించింది ఆయనే. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి 110 ఎకరాలు భూమిని ఈరోజు దారాదత్తం 1,00,000 రూపాయలకి దారాదత్తం చేసింది ఆయనే. ఆయన అడుగు బట్టి ఈరోజు పోలవరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి ఉంది. 10 సంవత్సరాలు బట్టి ఆయన రాజకీయం వదిలేసి ఈరోజు ఆయన భర్తకు కూడా ఈయన ఎమ్మెల్యేగా సీట్ ఇప్పించింది రాంబాబు గారే. రాంబాబు గారే కనీసం ఆయనకి తొడుక్కోవడానికి బట్టలు లేని పరిస్థితుల నుంచి ఈరోజు కనీసం 1000 కోట్ల వరకు సంపాదించినటువంటి ఒక అసమర్థత ఎమ్మెల్యే, కనీసం పిల్లికి బిచ్చను పెట్టినటువంటి అసమర్థత ఎమ్మెల్యే, వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే, ఒక కార్యకర్తకి జబ్బు వచ్చి కానీ లేకపోతే అనారోగ్యం పాలైతే 10 రూపాయలు ఉన్నటువంటి అసమర్థత ఎమ్మెల్యే. అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఎవరు అవగాహన లేకుండా మాట్లాడేటంటే ఒక అసమర్థ ఎమ్మెల్యే. అలాగే గిరిజనులకు సంబంధించి ఏదైతే చట్టాలని తొంగలో తొక్కి గిరిజనులు అన్యాయం చేద్దామని చీకటి చట్టాలను తీసుకొస్తే దాన్ని ప్రోత్సహించేటువంటి ఒక అసమర్థత ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి భార్య అయినటువంటి ఒక అసమర్థత అభ్యర్థి. ఇవన్నీ చూసుకొని ఈరోజు నువ్వు ఎలా మిస్ పడుతున్నావని నేను ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది, పోలవరం అభివృద్ధి, ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు, కాన్స్టిట్యున్సీలో ఆ పోలవరం సమస్య తీరలేదు, కానీ మీరు అన్నట్టు ఆయన మాత్రం అభివృద్ధి చెందినట్టున్నాడుగా. అదే నేను అనేది. ఇప్పుడు బట్టలు లేని దగ్గర నుంచి నేను ఇదే అబద్ధం చెప్పట్లేదండి, ఆయన్ని అడగండి. ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు అతనికి బట్టలు లేవు, తొడుక్కోవడానికి బట్టలు లేకపోతే, అంటే తొడుక్కోవడానికంటే తెల్ల బట్టలు లేవు, అంతే ఏదో ఉంటే ఈయన బట్టలు కొనిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం బట్టలు కొనిచ్చారు అంటే ఆ స్థాయి నుంచి ఈరోజు అతని స్థాయి ఎంతవరకు ఉందో మీరు అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కోట్లకు పడగెత్తిన స్థాయి వరకు తీసుకొచ్చాడు. R&R ప్యాకేజీ విషయంలో కానీ లేకపోతే ఇసుక విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ ప్రతి ఆయన దగ్గర ప్రతి దానికి ఒక కౌంటర్ ఉంటుంది. ఇసుక ఒక కౌంటరు, R&R ప్యాకేజ్ ఒక కౌంటరు, అలాగే ఉద్యోగాలకు ఒక కౌంటరు, అలాగే ట్రాన్స్ఫర్లకు ఒక కౌంటరు, ఇలాగ ప్రతి దానికి ఒక కౌంటర్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్లు, మళ్ళీ రేట్లు మార్చబడవ, MRPS మొత్తం అవే రేట్లు ఉంటాయి, అవే ఫిక్స్డ్ రేట్లు అండి, రేట్లు మార్చబడవు. ఇంకా దాంతో ఆయన ఈరోజు కోట్లకు పడగెత్తేసాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా రిపోర్ట్ ఉందండి. ఈయన ఎన్ని చండాల పనులు చేశాడు. మళ్ళీ ఆ కుటుంబంలో టికెట్ ఇవ్వడం అంటే యథా రాజా సదా ప్రజ అనుకోవాలా? అంటే తెల్లం బాలరాజు అనేటువంటి అసమర్థుడని పుణికిపుచ్చుకున్నాడు బాలరాజు గారు అనుకుంటారు. అలాగేనండి, తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి అసమర్థుడు, చేతగాని వాడు, అభివృద్ధి చేయలేనటువంటి వాడని వాళ్ళ భార్య డైరెక్ట్గా చెప్తుంది. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వెంత పని చేస్తావు? ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తివే నువ్వు కదా. ఈరోజు సత్యసాయిబాబా నీరు ఉందండి పోలవరం కాన్స్టిట్యున్సీలో, అది సుమారు 3 కాన్స్టిట్యున్సీలకి 26 లక్షల మందికి ఆ వాటర్లు ఉంది. అది 1 ఇయర్ 2 ఇయర్స్ క్రితం దాన్ని ఆపేసి ఈయన ఏం చేశాడంటే తెలివిగా అక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం వైసీపీ వాళ్ళతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి దాన్ని ఆపేసాడు. ఏది సత్యసాయిబాబా వాటర్ని ఆపేసి ఆ వాటర్ ప్లాంట్లు 3-4 ఏర్పాటు చేసి టిన్ను 25 రూపాయలకు 30 రూపాయలకు అమ్మేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళందరినీ 600 మంది కార్మికులు ఉంటే వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. ఆ టైంలో జనసేన పార్టీ జిల్లా నాయకత్వం నేను తీసుకొచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేసి అతని మీద పూర్తి వ్యతిరేకతతో ఆ రోజు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాబట్టి దాన్ని వెంటనే రిలీజ్ చేశారు. ఆ టైంలో మంచినీళ్ళు అందకలేక అనేక మంది వర్షాకాలంలో బురద నీళ్ళు తాగుకుంటా అలో లచ్చమాన మేము చచ్చిపోతున్నామని బాధపడుతుంటే ఈ అయ్యగారు సాయంత్రం పూట మేడం గారేం బూస్ట్ కలిపెత్తి ఈయన వాలీబాల్ ఆడుతున్నాడు. అంటే ఇలాగ ఉన్నటువంటి ఇలాంటి ఎమ్మెల్యే అసమర్థత ఎమ్మెల్యేని ఖచ్చితంగా నేనైతే ఈరోజు మీ మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 2024లో
నిన్ను తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తిని కానీ అతన్ని కానీ భూస్థాపితం చేయటమే నా లక్ష్యం. అలాగే కరటం రాంబాబు గారు ఎన్నో హాస్పిటల్స్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్థలాలు ఇవ్వడం కానీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడం కానీ ఇలాంటి చేసిన ఒక వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహాలని హాస్పిటల్లో పెడితే వాటిని ఓపెన్ చేయనివ్వకోకుండా ఒక ప్రోటోకాల్ అని పేరు చెప్పి ఆపిచ్చే ఒక అసమర్థత ఎమ్మెల్యే ఈరోజు చెప్తున్నాను. నేను ఆ విగ్రహాలని పవన్ కళ్యాణ్ గారితో ఓపెన్ చేయించకపోతే నా పేరు చిరు బాలరాజు కాదని ఈరోజు ఈ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే మీరు రాంబాబు గారి తల్లిదండ్రుల విగ్రహాలను మీరు ఆపారో ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయ్యింది. మీరు తప్పకుండా పాతాళంలోకి తొక్కి మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్. 2014లో మీరు పోటీ చేశారు, 19లో 2024లో పోటీ చేస్తారు. ఏం మార్పు మీకు గమనించారు? అంటే 2019లో జనసేన పార్టీ అనేటువంటి పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ప్లస్ క్యాడర్ కూడా తయారవ్వలేదండి. నేను వచ్చి 20 రోజులు అయింది. బీఫామ్ ఇచ్చిన తర్వాతే నేను పార్టీలో తిరిగానండి. అంతకుముందు రాజకీయాల్లో ఉన్నాను కానీ కొద్ది దూరంగా ఉన్నాను. తర్వాత అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ. ఎందుకు దూరం అయ్యారు మీరు? అంటే 2019లో మీరు పోటీ చేశారు కదా, అంటే పోటీ చేశాను 20 రోజుల నుంచి. ఇప్పుడు మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది? మధ్యలో గ్యాప్లో ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కదండి. అంతకుముందు అంటున్నారా? అంతకుముందు నేను లేను రాజకీయాల్లో. మా పెద్దనాన్న గారు కానీ లేకపోతే బాబాయ్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలుగా సర్పంచ్లుగా ఉన్నారు. మా పెద్దనాన్న గారు నాగేశ్వర గారు చనిపోయారండి. ఆయన మన కుటుంబం నుంచి పెద్ద కుటుంబం మాది. మా కుటుంబం నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉండాలి అనేసి నేను గవర్నమెంట్ జాబ్ కాంట్రాక్టర్ చేస్తున్నానండి. ఆ టైంలో నన్ను బలవంతంగా తీసుకురావడం జరిగింది రాజకీయాల్లోకి. ఇక 2019లో టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నా రాజకీయ జీవితం కొనసాగింది. అంటే కేవలం మీరు 20 రోజులే ప్రచారం? 20 రోజులే ప్రచారం. 2020 రోజులేనండి. 20 రోజుల్లో ఇంచుమించు 15,000 ఓట్లు నేను తెచ్చుకోగలిగాను ఆ టైంలోనే. తర్వాత అక్కడ నుంచి నాకు ఇన్ఛార్జ్ కేటాయించారు. అక్కడి నుంచి నా ప్రజా పోరాట యాత్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా ప్రజల కోసం పోరాటం చేశాను. దానికి ఫలితంగా నాకు ఈరోజు 7-8 కేసులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే కేవలం ప్రజా శ్రేయస్సే నాకు ముఖ్యం. ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఈ 5 సంవత్సరాలు ఉండబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంత నమ్మకం పెట్టి ఖచ్చితంగా ఇక్కడ నెగ్గుతాం, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసేటువంటి సీట్ ఇది. ఓకే. దీని మీద ఎంత దృష్టి పెట్టి నా మీద ఎంత నమ్మకం పెట్టి ఖచ్చితంగా నెగ్గుతాడు బాలరాజు అనే ఒక నమ్మకంతో ఇటు రాంబాబు గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయకోకుండా ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సుతో ప్రజల అభిమానంతో రానున్న రోజులు భారీ మెజార్టీతో నేను గెలుస్తాను. మీ ఎజెండా ఏంటి? నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఏమైనా ప్రత్యేకంగా మేనిఫెస్టో లాగా చేస్తూ ఉంటారు కదా, అట్లా నియోజకవర్గానికి సంబంధించి మీరు పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు వస్తే ఇది చేస్తానని. నేను ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో మెయిన్ లా అండ్ ఆర్డర్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా చేస్తానండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగున్నా కూడా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. తర్వాత రెవెన్యూకి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఒక బాధితుడు 10 సార్లు ఆఫీసు చుట్టూ తిరిగితే అధికారులు మాత్రం ఏమాత్రం ఉపేక్షించను. ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా సరే అధికారులు వెంటనే స్పందించాలి. స్పందించని పక్షంలో నా వద్ద పనిచేయడానికి నేను అసలు ఏమాత్రం ఊరుకోను. లా అండ్ ఆర్డరు, అక్కడ రెవెన్యూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో రోడ్డు సమస్య ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా 10-15 సంవత్సరాల ముందు పోసిన రోడ్లే కానీ ఎక్కడ కూడా రోడ్లు లేవు. వాటిని ఇమీడియట్లీగా గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోపే వాటిని నేను నిర్మిస్తాను. అలాగే మంచినీటి సమస్య మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఉందండి. మంచినీరు ప్రతి గ్రామంలో బోరు ట్యాంకు ప్రతి గ్రామంలో ఏదైతే ఎంపీ గారి నిధుల నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి తీసుకొచ్చిన నిధులు కానీ వెంటనే వారికి మంచినీరు, ఆరోగ్యం, విద్య, వైద్యం ఇవే నా ముందున్న ఎజెండా. తప్పకుండా నాకు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. కాబట్టి వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి మళ్ళీ 2029లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి నేను తెచ్చుకోను. కానీ స్వచ్ఛందంగా వారే చిరు బాలరాజుకి
నా 29లో నాతో పోటీ పడడానికి ఎవరైనా భయపడే విధంగా నేను తీసుకొస్తాను. ఓకే. అయితే పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, అవి ఇప్పటికీ నెరవేరలేదంట. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ గురించి ఇలాంటి వాటి గురించి నాకు పబ్లిక్తో ఇంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు కొంతమంది చెప్పారు. అవునవును, ఇది ముఖ్యంగా కోయిలగూడెంలో సమస్య అండి. ఇది డిగ్రీ కాలేజ్ ఒకటిని, ఫైర్ స్టేషన్ ఒకటి, అలాగే అక్కడ సులభ కాంప్లెక్స్ అని, అది ఇది చిన్న చిన్న కూరగాయలు బళ్ళు అమ్ముకుంటుంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ద్వారాగా కట్టించి వాళ్ళకి అద్దెకిస్తారు. అలాంటి విషయాల్లో కానీ కోయిలగూడెం మండలం ఏ ఎమ్మెల్యే వచ్చినా హామీలు ఇస్తున్నారు, కానీ ఈ హామీలను ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మరి అవగాహన, నాకు ఒక్కో టైంలో ఆలోచిస్తుంటాను, ఇప్పుడు మనకి అధికారం ఇచ్చారు, ప్రజలు ఓట్లు వేశారు, కానీ మనం ఈరోజు ప్రజలకే మనం చేయకపోతే మీ జేబులో డబ్బులు కాదు, నా జేబులో డబ్బులు కాదు, మనల్ని ఓట్లేసి గడిపించినటువంటి ప్రజల డబ్బులు అవి తీసుకొచ్చి వీరికి అభివృద్ధిలో పెట్టడానికి ఎందుకెంత ఆలోచిస్తున్నారు, అసెంబ్లీలో ఎందుకెంత మాట్లాడరు అనేది ఒక్కొక్కసారి నా బాధ కలుగుతుంది. తప్పకుండా ఏదైతే సమస్యలు మీకు ఇందాక చెప్పానో, వైద్యం ఒకటి, వైద్యం ఈరోజు చూసుకున్నట్లయితే ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి కోయిలగూడెం మండలంలో 10 పడకల హాస్పిటల్ని ఈరోజు 30 పడకల హాస్పిటల్ని 10 పడకలు చేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైనా పెంచుకుంటూ పోతారు కానీ ఈ ప్రభుత్వంలో తగ్గించుకుపోతున్నారు. ఏ హాస్పిటల్లో కూడా సార్ మెరుగైన వైద్యం లేదు, అలాగే ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. అందుబాటులో ఎప్పుడూ కూడా డాక్టర్స్లు 24 గంటలు కూడా డాక్టర్స్ ఉండే విధంగా, అలాగే పోలీస్ శాఖ కూడా ఎప్పుడూ కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా, మహిళలు అర్ధరాత్రి 12 గంటలకు కూడా స్వచ్ఛందంగా తిరిగే విధానం తీసుకొచ్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై పూర్తి అవగాహనతో వాటిని తీర్చే విధంగా మేము ముందుకెళ్తాం. ఓకే. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన? చాలా బాగుందండి. అది రైతుల గురించి కూడా కొద్దిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది అనేది కొద్దిగా వచ్చింది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా ఏదో అది ఇంకా పెంచినట్టున్నారు కదా. అంటే రైతులు అనేది ఏంటంటే వీళ్ళకి అప్పుల రూపం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇదివరకు చేసినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అది పెడితే కొద్దిగా బాగుండేది అనేది ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పథకాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, ప్రజల్లో కూడా చాలా బాగా వెళ్తున్నాయి. అదే ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఒకటి, తర్వాత 15,000 రూపాయలది ఒకటి, అలాగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. అంటే ఒకవైపు ఏమో ఉచితాలు ఇవ్వకూడదు, ఉచితాలు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని ఒకవైపు చెప్పిన ఈ ప్రతిపక్షాలే ఇవాళ మళ్ళీ ఉచితాలతోటి మేనిఫెస్టో రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూడాలి, ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే మీరు అన్నట్టుగా ఉచితాలు అనేది, సంక్షేమ పథకాలు అనేది మనం ఆదాయం వస్తే సంక్షేమ పథకాలు మెరుగ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదాయం లేదు, అప్పులు తీసేసుకుంటున్నాడు. ఇప్పుడు 1,00,000 కోట్లు తెస్తే 50,000 కోట్లు సంక్షేమ పథకాలు వేస్తున్నాడు, 50,000 కోట్లు దాచుకుంటున్నాడు. దాచుకున్న డబ్బు ఈరోజు నువ్వు ఏదైతే డెవలప్మెంట్ మీద పెట్టవచ్చు కదా, డెవలప్మెంట్ మీద పెట్టట్లే. ప్లస్ అలాగే ఈ మన రాష్ట్రం అభివృద్ధి కోసం అనేకమైన నిధులు తీసుకొస్తున్నాం, అప్పులు తీసుకొస్తున్నాం, ఇవన్నీ డబ్బులు ఏమవుతున్నాయి? మీరు ఎప్పుడైతే స్వచ్ఛందంగా సంపద సృష్టిస్తామో అప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం మెరుగ్గా అమలుపరచవచ్చు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము సంపద సృష్టిస్తాం, ఇండస్ట్రీలు తీసుకొస్తాం, మన రాష్ట్రంలో పెడతాం. అలాగే ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు మేము తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటాం, సంపద సృష్టిస్తాం. అమరావతి రాజధాని ఉంది, 3 రాజధానుల పేరు చెప్పావు, ఉపయోగం ఏముంది? ఒక ఇట్టకి కూడా 3 రాజధానులు ఒక చోటని కట్టాడా? ఒక చోట కట్టలేదు. కేవలం ఇదంతా కూడా జనాల్ని మభ్యపెట్టి 3 రాజధానులు అంటే ఎవరు మాట్లాడరు, ఈ 5 సంవత్సరాలు వెళ్ళిపోద్ది, ఈ ఒక రాజధాని అయితే మళ్ళీ మనం సచ్చినట్టు కట్టాలి అనే ఒక దురుద్దేశంతో ఒక క్రిమినల్ మైండ్గా, ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించి ఈరోజు 3 రాజధానులు అనే పేరుని జనాల్లోకి తీసుకొచ్చి మభ్యపెట్టాడు. అలాగే ప్రత్యేక హోదా అన్నాడు. ప్రత్యేక హోదా నాకు 23 ఎంపీలు ఇవ్వండి, ఇరగదీసేస్తాను, పొడి చేస్తాను అన్నాడు. అన్న మనిషి ఈరోజు అంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఏ ఒక్క చోట కూడా మరి ఆ రోజే ఏదైతే నువ్వు గెలిచిన రోజే నువ్వు రాజీనామా చేసేయచ్చు కదా. రాజీనామా ఎందుకు చేయట్లేదంటే మన వల్ల మోదీ గారికి ఒత్తిడి ఏం లేదు, మనమే నష్టపోతామని ఒక అసమర్థత మాటలు చెప్తాడు. ఎవరైనా తిట్టాలంటే స్కిట్ చూసి తిట్టాలి,
ఏదన్నా మాట్లాడాలంటే స్కిట్ చూసి తప్పులు మాట్లాడి ఇలాంటి అసమర్థత ఎమ్మెల్యేలు అసమర్థత మా ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అయ్యా బాబు అని అడిగితే నీకు 3 పెళ్ళిళ్ళు అంటాడు, రోడ్లు ఎందుకు పోయలేదంటే నీకు 3 పెళ్ళిళ్ళు అంటాడు, అలాగే మంచినీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే 3 పెళ్ళిళ్ళు, అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దేని గురించి అంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇలాగ ప్రతి విషయంలో కూడా సమస్య మీద మాట్లాడితే అతని మైండ్ డైవర్షన్ చేయడానికి 3 పెళ్ళిళ్ళు అని ఒక చవట మాట్లాడినట్టు ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఫైనల్గా మీ పవన్ కళ్యాణ్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు మీరు సక్సెస్ చేయగలుగుతారు? ఒకవేళ గెలుపు అవకాశాలు ఎంత, గెలిస్తే మెజారిటీ ఎంత? అంటే మెజారిటీ అనేది మేము చెప్పలేమండి. అది మా 3 పార్టీ నాయకులు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ 3 ముఖ్యమైన పార్టీ నాయకులు చాలా బలంగా కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నారు. ముగ్గురు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు నాయకత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించి తీసుకురావాలి. లోకల్లో ఎక్కడో ప్రాబ్లం కనపడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా మీదొక్కటే కాదు, ఎక్కడో తెలుగుదేశం నుంచి ఇటువైపు ఈ పార్టీకి జనసేనకి మధ్య కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అవుతుంది. కొంతమంది పూర్తి స్థాయిలో సంతృప్తి పరంగా ఓపెన్ హార్టెడ్ వచ్చి పనిచేయట్లేదు, బాధ్యత పూర్తిగా తీసుకోవట్లేదు అన్న ఒక మాటలు వినపడుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో. అంటే అది అలాంటిది ఏం లేదండి. అంటే ఒకరిద్దరు ఉండటం కామన్. ఎందుకంటే ఈ 3 పార్టీల్లో ముఖ్య నాయకులు అనేది ఆల్రెడీ వాళ్ళు టీడీపీ హయాంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక ఆశ అనేది ఉంటుంది, మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఈ పని చేయొచ్చు ఆ పని చేయొచ్చు అని. అలాంటి కొంతమంది 2-3 అసంతృప్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా రేపు చేయవలసింది అటు అధ్యక్షుల మాటని శిరస వహించడమే. ఓకే. ఎందుకంటే ఇటు వైసీపీ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటే ఈ 3 పార్టీ నాయకులు ఎవరు కనపడరండి. ఎందుకంటే అతను రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాక్షసుడు, ఒక బిజినెస్ మ్యాన్. ఇతను కేవలం బిజినెస్ కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు. అతన్ని గెలిపించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మా నాయకత్వం కూడా టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు ముగ్గురు కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు కోపడడం లేకపోతే బుజ్జకు ఇవన్నీ కామనే ప్రతి కాన్స్టిట్యున్సీలో. ఇట్లన్నీ కూడా మేము సర్దుకొని తప్పకుండా మేము విజయకేతన ఎగరవేస్తాం. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి అయితే గెలిచి గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. బాలరాజు గారు సవాలు విసురుతున్నారు. డెఫినెట్గా 2019 వేరు, 2024 వేరు అని చెప్తున్నారు. పోలవరం కాన్స్టిట్యున్సీకి రాకముందు వరకు నాకు కొంత అనుమానాలు ఉన్నాయి, కానీ వచ్చిన తర్వాత ప్రజలందరితోటి నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. బాలరాజు గారు ఏదైతే చెప్తున్నారో ప్రజల్లోంచి వచ్చింది అది అని నాకు అనిపిస్తుంది. ఎనివే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.